2 రోజుల క్రితం అండమాన్ బయలుదేరిన ప్రయాణికుల నౌక సాంకేతిక సమస్యతో బంగాళాఖాతంలో నిలిచిపోయింది. దీనిని పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసిన తర్వాతనే అండమాన్ ప్రయాణానికి అనుమతించాలని నౌకాయాన మంత్రిత్వ శాఖ ఆదేశంతో ఈ నౌకను తిరిగి విశాఖ పోర్టుకు చేరింది. ఈ తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో విశాఖ పోర్టుకు చేరుకున్న ఈ నౌక మరమ్మతులు కొనసాగుతున్నాయి. ప్రయాణికులకు కావలసిన అల్పాహారం, పాలు వంటివి సరఫరా చేస్తున్నట్టు పోర్టు వర్గాలు చెప్పాయి. రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో స్వచ్ఛంద సంస్థలు వీటిని సరఫరా చేయడంతో పాటు వారికి వైద్య సేవలను కూడా రెడ్ క్రాస్ వైద్యులు అందించేందుకు చర్యలు తీసుకున్నట్టు వివరించారు. ప్రయాణికుల బంధువులు బిస్కట్లు, పాలు వంటివి తీసుకుని నౌక దగ్గరకు వెళ్లేందుకు అధికారులు అనుమతించారు. మరమ్మతులు మరికొన్ని గంటలు పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. This is owned by Andaman Nicobar Islands అండి. అంటే షిప్పింగ్ కార్పొరేషన్ ఏంటంటే దాన్ని మ్యాన్ చేస్తుంది, క్రూ ఇవ్వడం కానీ దాన్ని మెయింటెనెన్స్ ఇవ్వడానికి. సో నిన్న ఏమైందంటే దానికి ఇంజన్ నాలుగు ఇంజన్స్లో ఒక ఇంజన్ మోటార్ జనరేటర్ ఇస్ గివింగ్ ఏ ట్రబుల్ అని చెప్పి చూశారు. సో చీఫ్ ఇంజనీర్ మాస్టర్ దే ట్రై టు రెక్టిఫై చేస్తే అటు నుంచి అటు వెళ్ళిపోదామని రాత్రి వరకు చూసిన తర్వాత అది అంత ఈజీగా రెక్టిఫై అవ్వట్లేదు సీలో ఆ కండిషన్స్ తోటి. వచ్చిన తర్వాత లోపల వాళ్ళ టెక్నీషియన్స్తో చెక్ చేస్తున్నారు. ఒకవేళ బయట ఇంజనీర్స్ ఏమైనా అసిస్టెంట్స్ కావాల్సి ఉంటే తీసుకుంటామన్నారు. ప్రస్తుతం ఇంకా వాళ్ళకి ఐడెంటిఫై చేయలేదా కావాలని. సో వాళ్ళు ఏం హోప్ చేస్తున్నారంటే ఈవినింగ్ లోపల రెక్టిఫై చేస్తామని. తర్వాత మేము మా సైడ్ నుంచి వాళ్ళు ఫుడ్ ఇస్తున్నారు, ఎవరు ఫ్రీగా ఫుడ్ ఇస్తున్నారు, ఎందుకంటే వాళ్ళ అకౌంట్లో చెడింది కాబట్టి. సిక్ ఎవరు ప్రస్తుతం ఏమి ఐడెంటిఫై అవ్వలేదండి సిక్ అయినట్టు. ఎందుకంటే సిక్నెస్ ఉంటే మాకు వెంటనే చెప్పుండేవాళ్ళు, బయలు ప్రొద్దునుంటే ఆ సిక్నెస్ లేదు. బట్ రెడ్ క్రాస్ని తెప్పించి ఇక్కడ పెడుతున్నాం, ఎందుకంటే ఏమైనా మైనర్గా ఏమైనా తలనొప్పులు కానీ లేకపోతే ఏమైనా విరోచనాలు లాంటివి ఏమైనా ఉంటే వెంటనే అటెండ్ అవ్వడానికి. సో అది హోప్ఫుల్ ఈవినింగ్ రెడీ అయిపోతుంది. మా చైర్మన్ గారు ఏం చెప్పారంటే అండమాన్ రిప్రజెంటేటివ్ని ఈసారి నుంచి బర్తింగ్ సేలింగ్ టైంలో ఒకళ్ళని పెట్టాలి. సాధారణంగా ఇక్కడ ఉండట్లేదు, ఓన్లీ లోకల్ ఏజెంట్సే ఉంటున్నారు. ప్యాసింజర్స్ ఎవరైనా కావాలంటే దే కెన్ గో అవుట్. ఏంటంటే తాగినందుకు తర్వాత బయట అంతే వామిటింగ్ వస్తుందంట. ఇదంతా బయటికి వెళ్ళినా చాలా చండాలంగా ఉందంట. ఏ కనీసం పేదవాళ్ళు ఉంటారు, కలిగిన వాళ్ళు ఉంటారు, అందరి డబ్బులు అంటే అందరూ దొరకదు కదా. లోపల మా అబ్బాయి ఉన్నారండి, మనకంట అండి, మామూలు కూలి పని చేసుకోవడానికండి. మాట్లాడాడండి, జడిసిపోయి జ్వరం ఎట్టిసుకున్నాడండి. వాంతులు అయిపోతున్నాయట, బాగా చండాలంగా ఉందట, క్లీన్ లేవట, ఒక మంచినీళ్ళు లేవట, ఏవి లేవు, తినడానికి కూడా ఆహారం లేదంట. మా పాపన వాళ్ళ అమ్మాయిలు చూడడానికి అందమని వెళ్తున్నారండి. లోపల ఫుడ్ ఏం లేదంట, ఏం లేదు, ఏదో వండి పెడుతున్నారంటే వాటర్ ప్రాబ్లం అంట, వాటర్ అస్సలు లేదంట, స్నానం చేయట్లేదంట. 2 రోజులు ఏంటంటే ఎవరు స్నానాలు తినాలి, ఒక అరగంట వాటర్ ఇస్తున్నారంట. ఎందుకంటే ఫోన్ చేస్తుంది, ఫోన్లో మనకు తెలుస్తుంది, కానీ లోపల ఇసాలే మనకు తెలియదు.